దేవునికి స్తోత్రం. యెర్మయా 31:3 ఇలాగు సెలవిచ్చుచున్నది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడల కృపచూపుచున్నాను. దైవజనమా, శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమించు, మనను లాలించి మనని కాపాడుతున్న ఒక నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చాలాసారి ఒక ప్రేమికుడు వెళ్ళి ఒక ప్రేమికురాలతో ఇలా అడిగాడంట, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తే ఇక్కడ నుండి దూకు అన్నాడంట. నేను ఇది కథ చెప్పట్లేదు, ఇది జరిగిన ఒక సన్నివేశమే. నేను ఒకరోజు హుసేన్ సాగర్ మార్గంలో వెళ్తుంటే ఒక ప్రేమికుల మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణను నేను గమనిస్తా ఉన్నా. అప్పుడు నేను ఇంకా సేవకుడిగా మారలేని సమయం అది. అప్పుడు ఆ ప్రేమికుడు అడిగిన ఒక మాట ఉన్నది, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తా ఉంటే ఇక్కడ నుంచి దూకు అన్నాడు. ఆ వ్యక్తి ఆ ఒక లేడీ వెంటనే అక్కడి నుంచి దూకి ఆ నీళ్ళలో పడ్డప్పుడు వీడు మాత్రం దూకలేదు, కాపాడలేదు. ఒకవేళ వీడు అనేకమైన అమాయక మాటలు చెప్పి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా ఒక బంగారము, నువ్వే నా వెండి అని అనేక మాటలు ఈరోజు లోకంలో చెప్తా ఉంటారు. కానీ ఏ మానవుడు కూడా సంపూర్ణమైన ప్రేమికుడిగా ఈ లోకంలో మారలేడు. కానీ బైబిల్ గ్రంథంలో యెర్మయా ప్రవచన పుస్తకంలో ఇలా రాయబడింది ఏంటి తెలుసా? శాశ్వతమైన ప్రేమతో మన ప్రభు నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. కనుక నిజమైన ప్రేమికుడిని గ్రహించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నిజమైన ప్రేమికుడు ఎవరో అని గుర్తెరగాల్సిన అవసరత మనకెంతో ఉన్నది. దైవజనమా, ఆ తర్వాత వేరొక వ్యక్తి వచ్చి ఆ ఒక లేడీని కాపాడి అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. తను బతికి ఉందా లేదా నాకు మాత్రం తెలియదు. కానీ నాకు ఒక విషయం తెలుసు, వారి మధ్యలో ఉన్నది ఏది కూడా శాశ్వతమైన ప్రేమ కాదు. అప్పటికప్పుడుకున్న ఒక ప్రేమ. ఎందుకంటే వాడు ఆమెను మోసం చేస్తాడేమని భయపడి ఆమె దూకిండొచ్చు, లేకపోతే వివాహం చేసుకోను, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తుంటే ఇక్కడ నుంచి దూకు అని చెప్పి ఉండవచ్చు. అక్కడ ఏం జరిగిందో ఆ సంభాషణ మనకి తెలియదు. కానీ నేను మరలా మీతో చెప్తున్నాను, శాశ్వతమైన ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు చూపించి ఉన్నారు. నేను మరలా మీతో చెప్తున్నాను, ఈ లోకంలో నీకు సరి అయిన ప్రేమ ఎవ్వరూ అందించలేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు తప్ప. నీ మాటను అంగీకరిస్తూ ఉంటే, ఈ మాటను మీరు స్వీకరిస్తూ ఉంటే, ఈ ప్రేమను నువ్వు గుర్తెరుగుతా ఉంటే, ఒక్కసారి తిరిగి యేసయ్యతో చెప్తావా, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో నీ మమ్మల్ని ప్రేమిస్తున్నావని ప్రభువా యెర్మయా ప్రవచన పుస్తకంలో మేము చదువుతున్నాం. నీ గొప్ప ప్రేమకై నీకు స్తోత్రం, నీ గొప్ప త్యాగముకై నీకు స్తోత్రం. మనుషుల ప్రేమ ప్రభువా మారిపోతుంది, మనుషుల ప్రేమ మోసకరమైనది, కానీ మీ ప్రేమ శాశ్వతమైనది అని మేము చదువుతున్నాం. ఆ ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందున, మమ్మల్ని ఆదరిస్తున్నందున నీకు స్తోత్రం. నాతో పాటు ఎందరైతే కలిసి ఈ మాటలను ప్రభువా నమ్మి ప్రార్థిస్తున్నారో ప్రభువా, మేము కలిసి చెప్తున్నాం, నిన్ను మేము ప్రేమిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ నీవే నిజమైన ప్రేమికుడని ఈ ఉదయకాలం మేము గుర్తెరిగి ఉన్నాం. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం, మాకు జవాబిచ్చినందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning 7 AM. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి విజయం ఇచ్చి నడిపించును గాక. Bye bye.